దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము కర్మేలు మీద కన్నీరు 3వ భాగము. దేవుడు గత 2 దినములు కూడా కర్మేలు మీద కన్నీరు గురించి కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు నేర్పించినందుకు వేలాది స్తోత్రమండి. ఈ దినములో కూడా కర్మేలు మీద కన్నీరు గురించి కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు నేర్పించడానికి సమయం ఇచ్చినందుకు వేలాది స్తోత్రములు. ఇందులో మూలవాక్యముగా రాజుల మొదటి గ్రంథం 18 అధ్యాయం 21 ప్రకారం ఏలీ జనులందరి దగ్గరకు వచ్చి, ఇన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుదురు అని ఇశ్రాయేలు ప్రజలకు అన్య దేవతలకు సవాలు విసిరాడు. దాని సంక్షిప్త వాక్యముగా రాజుల మొదటి గ్రంథం 18 అధ్యాయం 38 ప్రకారం ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నందుకు వేలాది స్తోత్రములు. ఏలియా ఈలాగను ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. ఏలియాను కూడా సంహరించుటకు ఇది మంచి సమయమని, ఏలియా ఓడిపోతాడని ఉద్దేశముతో రాజైన ఆహాబు కర్మేలు పర్వతముపైకి ఇశ్రాయేలు జనులను తన ప్రవక్తలని 850 మందిని రప్పించాడు. ఏలియా కూడా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ఆయననే ఆరాధించుటకు సరి అయిన సమయము తీసుకొనుమని ఇశ్రాయేలులకు బయలుదేవతలకు కూడా సవాలు విసిరాడు. రాజైన ఆహాబు 850 మంది ప్రవక్తలను రప్పించాడు. 2 తలంపుల మధ్య తడబడవద్దు, న్యాయమైన నిర్ణయం తీసుకునమని, దాని ప్రకారమే జీవించమని హెచ్చరించాడు. ఏలియా వారి ముందు సవాలు ఉంచాడు. ఏమనగా, ఎద్దును వధించి అగ్ని వేయకుండా అనగా లేకుండానే కాల్చబడి బూడిద అవ్వాలి. ఏలియా మొదట అవకాశము తన 850 మంది బయలు ప్రవక్తలకే అప్పగించాడు. మీరే ఎద్దును కోరుకొని దానిని తునకలుగా అనగా ముక్కలుగా చేసి క్రింద అగ్ని ఏమీ లేకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ లేకుండా దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవతల పేరును బట్టి ప్రార్థన చేయడు, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, మీరు 850 మంది ఉన్నారు అనెను. మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి, మీరు అగ్ని ఏమీయూ క్రింద వేయవద్దని చెప్పగా వారందరూ తునకలుగా చేసిన ఎద్దు ముందు నిలువబడి, బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరు పెట్టి ప్రార్థన చేసిరి. రాజుల మొదటి గ్రంథం 18 అధ్యాయం 26 ప్రకారం. కానీ ఒక్క మాట అయినను బయలు ప్రత్యుత్తరం ఇవ్వకపోగా బలిపీఠమునొద్ద వారు గంతులు వేయడం మొదలుపెట్టారు. దేవతలు జవాబు ఇవ్వలేదు. వారు మరి గట్టిగా కేకలు వేయిచు దేహములను కోసుకొని రక్తము బలిగా అర్పించినను సాయం సమయం వరకు కూడా ప్రత్యుత్తరం ఇయ్యక ఒక్కడైనను లేకపోయాను. అప్పుడు ఏలియా, నా యొద్దకు రండని జనులను పిలిచి, వారు వచ్చినప్పుడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠం బాగుచేసి ఇశ్రాయేలీల గోత్రములన్నిటిని పేరున రాజుల మొదటి గ్రంథం 18 అధ్యాయం 32 ప్రకారం 12 రాళ్ళు తీసుకొని బలిపీఠం కట్టించెను. ఇది యెహోవా ఆరాధన పునరుద్ధరణకు నిదర్శనం. దాని చుట్టూ లోతుగా కందకం త్రవ్వించి కట్టెలు పేర్చి ఎద్దు వధించి ముక్కలైన మాంసము పేర్చి వాటిపైన కందకము నిండునంతగా నీళ్లు పోసి యెహోవాకు ప్రార్థించగా, దహించు అగ్ని అని దేవుడైన యెహోవా ఆకాశం నుండి అగ్ని పంపి మాంసమును కట్టెలను దహించి ఇశ్రాయేలీల అన్య దేవతల జనుల ముందు మరొక గొప్ప అద్భుతము చేశాడు. ఆకాశము నుండి అగ్ని మాంసము దహించుటకు చూచిన జనులందరూ యెహోవాయే నిజమైన దేవుడని గుర్తించారు. అప్పుడు ఒక్కడైన ఏలియా బయలు ప్రవక్తలు 450 మందిని కీషోను వాగు దగ్గర వధించి బయలు దేవత శక్తి లేనిదని నిరూపించాడు. రాజుల మొదటి గ్రంథం 18 అధ్యాయం 40 వచనం ప్రకారం. రాజుల మొదటి గ్రంథము 18 అధ్యాయం 41-45 వచనములలో ఏలియా కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మీద ఉంచి కన్నీటితో వర్షము వచ్చే వరకు కూడా ప్రార్థించగా, యెహోవా దేవుడు మోపైన వర్షమును కురిపించి కరువు కాలంలో పంటలు పండుటకు భూమిని సిద్ధపరిచాడు. దేవుడు తన ప్రవక్తలను బలపరిచి వారికి తోడుగా ఉండి వారి నోట పలికించినది యావత్తు నెరవేర్చును.
రోషం కలిగిన ఏలియా మాట ప్రకారము విగ్రహారాధన చేస్తున్న వారిని యెహోవాకు ప్రార్థించే వారినిగా చేసి విస్తారమైన వర్షము, రాజుల మొదటి గ్రంథం 18 ప్రకారం కురిపించి దహించు దేవుని అగ్నిశక్తిని నిరూపించాడు. ప్రాణప్రియుడు తన మందను ఎక్కడ మేపుచున్నాడట? పరమగీతము 1:7 కర్మేలి మీద మేత ఉండదు, తిండి ఉండదు. కర్మేలి మీద కన్నీరు ఉంది, ఆత్మల రక్షణ భారం ఉన్నది, రోషము, కసి ఉన్నాయి. నిజ దేవుడని నిరూపించాలని పట్టుదలతో మోకాళ్ళ ఉపవాస ప్రార్థన, కన్నీళ్ళ ప్రార్థన అక్కడ ఉన్నది. మనము వెళ్ళే సంఘము లేకపోతే మన కుటుంబంలో రోషము కలిగిన సంఘముగా, కుటుంబంగా ఉండాలి. దేశమునకు, సంఘమునకు, కుటుంబమునకు నిజమైన దేవుడని యెహోవా అని రుజువు చేసేవారముగా ఉండాలి. దహించు అగ్ని వల్లే మండిపోతున్న ప్రార్థన ధూపమైన సంఘముగా, కుటుంబముగా ఉండాలి. ఆత్మల రక్షణ భారంతో కన్నీరు కార్చి సంఘముగా, కుటుంబముగా ఉండాలి. రెండు కాళ్ళ మధ్య తలం పెట్టుకొని ప్రసవ వేదనతో ఆత్మల సంపాదన భారము, వేదన కలిగిన సంఘమై, కుటుంబమై ఉండాలి. అప్పుడు కర్మేలు పర్వతము మీద పాడైపోయిన బలిపీఠములు కడతాడు దేవుడే. రోషం కలిగిన వారిని దేవుని కొరకు ఆత్మలను రక్షింప చేయాలి. వారి కొరకు మేత ఇచ్చుటకు ప్రయత్నించాలి. దేశములో అనగా ఆత్మీయమైన ఆహారము, దేశంలో దేవుని ప్రకటించే వారితో ఉండుటకు వస్తాడు. ఏలియా తన జీవితంలో తన ప్రార్థన బలిపీఠము కర్మేలు పర్వతం మీద కట్టుకున్నాడు. మనము మన ప్రార్థన బలిపీఠములు ఈ దినముననే కట్టుకుందాము. దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తూ పడిపోయిన బలిపీఠములలో అగ్ని రప్పించు వారినిగా ధైర్యంగా నిలబడాలి. దేవుడు అట్టి వారి పక్షంన అద్భుత కార్యములు చేయునుగాక. ఆమేన్.